అక్కడ పోలీసు అడ్డుకోవడం జరిగింది. మేము ఎక్కడ అడ్డుకున్నారు చెప్పండి. వినండి వినండి ఎంపీ గారు ఎక్కడ లొకేషన్ చెప్పండి. లొకేషన్ చెప్పండి. ఆ స్ట్రాటజిక్ లొకేషన్ లో ఇప్పుడు మేము పంపిస్తాం. మీరు పంపిస్తారు. సాక్షాత్తు వాళ్ళు కరుణాకర్ రెడ్డి గారు యొక్క ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. మీరు పంపించండి. ఇప్పుడు వెహికల్ నంబర్ చెప్తాము. బయట ఉనింది గంట సేపు వీడియో చూపిస్తాము. మీరు ఎంపీ గారు మీరు కూడా కలిపి ముందే కరుణాకర్ రెడ్డి గారు ఎంపీ గారు వినండి రండి రండి అని పిలిస్తే మేము 100 మంది వస్తే వస్తాం లేకపోతే రామన్నారు. మీడియానే సాక్షి. రికార్డ్ ఇమ్మంటారా? చెప్తున్నారు. మీరు అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడ వస్తారు? అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడ వస్తారు? నేను వెనక నుంచి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి కరుణాకరెడ్డి గారితో సమాధానం చెప్పగలరు. 43 పోతే వాళ్ళ మీద పడలా కదా. వాళ్ళ మీద పడలా కదా. అసలు ఎక్కడ ఉన్నాం ఆయన లోగో తప్ప ఇంకేది సార్. లోగో తీయండి సార్. సార్ ఒక నిమిషం మీడియా గమనించండి. 600 మీటర్లు నడిచొచ్చాడు ఆయన. ఎప్పటికి కూడా అసత్యమేనా? నానా పులికత అని ఈ రోజు చైర్మన్ ఉన్న సమయంలో రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పేసి మీరు వెళ్ళండి లేదా కరుణాకర్ రెడ్డి గారు తెలుసుకొచ్చారు. ఎక్కడ లోగోలో ఉంటుంది అన్న. ఒక ఫోటో తీసుకునేదానికి ఇంతసేపు అన్న. మీరు వచ్చినట్లే వాళ్ళు కూడా రమ్మనండి. మీరు వచ్చినట్లే మేము వచ్చినట్లే వాళ్ళు పురుషోత్తం చెప్తున్నది ఒకటి, మీరు అక్కడ చేస్తున్నది ఒకటి, ఇక్కడ చెప్తున్నది ఒకటి. వర్మన్న కలువలు పాడైపోయాయి. రావచ్చు 9 గంటల నుంచి మీడియా సాక్షిగా ఎంత నాటకం జరుగుతుందో చూసారా? ఆయన నేరుగా కారులో వచ్చి గోశాల కాంపౌండ్ లోకి వచ్చి గోశాల కాంపౌండ్ నుంచి 600 మీటర్లు నడుచుకుంటూ వచ్చి మీడియాతో మాట్లాడుతూ మాతో మాట్లాడుతూ నన్ను అడ్డుకున్నారు. నేను గోడ దూకొచ్చాను. ఏ గోడ వచ్చాడంటే మన ప్రభుత్వం పెట్టాడు. ప్రభుత్వానికి నువ్వు ఎక్కడ ఫోన్ చేసిన మాట వాస్తవం కాదా? వాళ్ళు వదిలిపెట్టిన మాట వాస్తవం కాదా? నువ్వు ఏడకూడదు నువ్వు పాపం నువ్వు నాకున్నావు. నువ్వు ఏడకూడదు స్వామి. నువ్వు చెప్పు. అట్ట కాదు ఎంపీ గారు.
ఎంపీ గారు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా ఇదే. నువ్వు ఈయన నిలబడుకున్నావంటే మా ప్రభుత్వం అర్థమైందా నీకు? ఎస్పీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. చెప్పండి ఎస్పీ గారు ఏం చెప్పారు? ఇప్పుడు మీరు ఎట్లొచ్చారు? ఇప్పుడు మీరు ఎట్లొచ్చారు?